కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేర్ డ్యాం, మిడ్ మానేర్ డ్యాం భద్రమైన గేట్ల నిర్వహణపై అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లోయర్ మానేర్ డ్యాం 20 గేట్లలో 10 గేట్లకు మాత్రమే అధికారులు కొత్త రోప్ వైర్లు బిగించారు. అయితే మిగతా వాటిని ఎందుకు మర్చిపోయారనే అంశంపై తెర మీదకు వచ్చింది. ఇప్పుడు మిడ్ మానేరు డ్యాం రబ్బర్ సీళ్లు బాగానే ఉన్నాయా? మాన్యువల్ ప్రకారం నిర్వహణ ఉందా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వర్షాకాలంలో ముఖ్యంగా ప్రాజెక్టులకి ఎక్కువగా వరద వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురిసినప్పుడు భారీ వరదల కారణంగా ఇన్ఫ్లో పెరిగి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తాయి. ఆ వానాకాలంలో వచ్చిన ఈ నీటిని ఆ డ్యామ్లకు సంబంధించిన కెపాసిటీని బట్టి స్టోరేజ్ చేసి మిగతా నీటిని అంతా కూడా ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తూ ఉంటారు. వర్షాకాలం అంటే సీజన్ అయిపోయిన తర్వాత ఆ మిగతా వేసవి కాలం కానీ లేదా మళ్ళీ వానాకాలం వచ్చే వరకు ఆ నీటిని అంతా కూడా శీతాకాలం వానాకాలంలో ఆ నీటిని అంతా కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా తాగునీటికి సాగునీటికి వాడుతూ ఉంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆ ప్రాజెక్టుల పరిస్థితి, గేట్లు, తర్వాత ఇతర నిర్వహణ ఎలా ఉంది అనేది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొంత అధికారుల దగ్గర సమాచారం తీసుకోవడంతో పాటు ఫీల్డ్ లెవెల్ విజిట్ చేసింది.